ధవానాయ ప్రణమామి పునః పునః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం వెనుకటి పాఠంలో 12 విధాలైనటువంటి గాయత్రి మంత్రాలని సంభావన చేశాం. అవన్నీ కూడా ఒక్కొక్కటి దానిలో ఉండేటువంటి ప్రత్యక్షార్థము, దానికి సంబంధించినటువంటి భావించదగినటువంటి అంశము, వాటిని అన్నిటినీ చెప్పుకున్నాం. ఇవాళ నుంచి ఇవాళ పాఠంలో భూమిలో ఉండేటువంటి దూర్వ, భూదేవి, జలము మొదలైనటువంటి అనేకమైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి దివ్యత్వాన్ని మనకు ఈ మహానారాయణం తెలియజేస్తోంది. మహానారాయణంలో ఒక మంత్రం ఉంది. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని ఒక మంత్రం ఉంది. మనకు కనపడేది గాని, వినపడేది గాని, తెలియవచ్చేది గాని, ఈ ప్రపంచంలో ఏ కొంచెం మాత్రం అణుమాత్రమైనా ఉందంటే అదంతా కూడా నారాయణుడితో వ్యాప్తి అయినటువంటిదే అనేటువంటి ఒక మంత్రం. దాన్నే విష్ణుత్వం అంటారు. నారాయణత్వం, విష్ణుత్వం, అనంతత్వం మొదలైనటువంటివి అన్నమాట. అవిగో అటువంటి మంత్రానికి సంబంధించి ఒక్కొక్కటి అంటే సమష్టిగా ఆ మంత్రం చెప్పారు. సమష్టిగా అంటే సముదాయాత్మకంగా. ఆ సముదాయాత్మకంగా చెప్పినటువంటి మంత్రంలో నుంచి వ్యష్టిగా అంటే కొన్ని కొన్ని పదార్థాలని, ఇప్పుడు మనం నా దేహము అన్న చోట తల నుంచి పాదతలం దాకా చెప్తాం. అట్లాగే నా చెయ్యి, చేతికి సంబంధించిన వేలు, ఇట్లాగా అవయవ భాగంగా మనం సంభావన చేసినట్లయితే ఆ ప్రతి దాంట్లోనూ నేనుతనం అనేది ఎట్లా అయితే ఉంటుందో అలాగే సృష్టిలో మనకు కనిపించేది గాని, వినిపించేది గాని ఏదైతే ఉందో అదంతా విష్ణుమయం. సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి ఒక ప్రామాణిక వచనం ఉంది. అంతా విష్ణుమయమే. విష్ణు అంటే మనం మామూలుగా శ్రీ మహావిష్ణువు అని వెంకటేశ్వర స్వామి మొదలైనటువంటి దేవాలయాల్లో, రాముడు మొదలైనటువంటి ఆలయాల్లో చతుర్బాహువులతో, పీతాంబరంతో, కిరీటంతో, శంఖము, చక్రము మొదలైనటువంటి వాటితో కనిపించేటువంటి దీన్ని సగుణ రూపం అంటారు. ఈ సగుణ రూపము నిర్గుణ స్వరూపానికి సంబంధించి ఉపాసకుల కోసం, వాళ్లకు సులభంగా ఉండటం కోసమని ఏర్పాటు చేసింది. కాబట్టి విష్ణువు అని అంటే సర్వాంతర్యామి, పరమాత్మ అని అర్థం అన్నమాట. ఈ సర్వాంతర్యామి అనే మాటలోనే ఒక రహస్యం మనకు తెలుస్తోంది. సర్వ, భగవంతుడికి సర్వ అనేటువంటి శబ్దం ఉంది. సర్వము తానే అయిన వాడు అని పోతన గారు మనకు ఆ మాటనే చెప్పారన్నమాట.
అటువంటి సర్వ అంతర్యామి, అంతః లోపల, శరీరం లోపల హృదయ కుహరంలో ఉండేటువంటి వాడు. ఆ హృదయ కుహరంలో ఉండటం అనేటువంటిది ఒక స్థితి. బయట కూడా అంతా ఆయనే ఉన్నది. దాన్నే యత్కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిశ్చ, లోపల బయట కూడా తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అన్నారు. కాబట్టి అటువంటి నారాయణ తత్వాన్ని, విష్ణు తత్వాన్ని భూలోకంలో మనకు కనిపించేటువంటి కొన్ని కొన్ని దివ్య పదార్థముల విశేషాన్ని వర్ణిస్తూ మహానారాయణ ఏం చెప్తోందంటే ఆ విష్ణువుని మన చేత అనుభవింప చేస్తోంది. అటువంటి మంత్రంలో ఇవాళ మనకు వచ్చేటువంటి మంత్రం దూర్వ. దూర్వ అంటే గరిక అని అంటాం మనం. దర్భలు, దర్భజాతికి చెందినటువంటి ఒకనొక తృణ లత. తృణం అంటే గడ్డి, గడ్డి పరక. ఈ గడ్డి పరక అనేటువంటిది ఉద్భిజ్యములు అనే పేరు కలిగినటువంటి 4 రకాలైనటువంటి జీవరాశుల్లో ఒకటి. ఉద్భిజ్యము అంటే భూమిని పగలగొట్టుకుని పైకి వచ్చేటువంటివి. చిన్న విత్తనము మనం వేస్తే, మర్రి చెట్టు చిన్న విత్తనం వేస్తే అది భూమిని పగలగొట్టుకొని పైకి వచ్చి మహావృక్షమై ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్భిజ్యము అనేటువంటి జాతిలో ఒకటి దూర్వ, గరిక. మనం అందరం చూస్తూనే ఉంటాం. తర్వాత దర్భలు మొదలైన వాటిని మనం పుణ్యకార్యాల్లో, తర్వాత ఇతరమైనటువంటి కార్యాల్లో వాటిని వాడుతూ ఉంటాం. దర్భ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకనంటే దానికి గరుత్మంతుడు భూలోకానికి అమృతాన్ని తీసుకొచ్చినప్పుడు అమృత స్పర్శ దర్భలకు అయిందిట. అందుచేత దాన్ని అతి పవిత్రమైనది అని అంటారు అనమాట. కనుక అటువంటి దర్భ వంటిదే గరిక, దూర్వ అంటారు దాన్ని. దూర్వ అనే దానికి చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి, చూద్దాం మనం. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఈ దూర్వ గరిక అనేటువంటిది దుబ్బులుగా ఉంటాయి. మనం ఏటి గట్టులందు అక్కడ వీటిని చూస్తూ ఉంటాం. దుబ్బు అంటే అనేకమైనటువంటి పైకి వ్యాపించేటువంటి మొక్కల సముదాయాన్ని దుబ్బు అంటాం. వరి మడిలో ఒకటి నాటుతాం. ఆ నాటినవి పక్కనగా చేసి దుబ్బుగా తయారవుతుంది. అంటే 10, 20, 30 కలిసి ఒక్కటిగా పైకి వచ్చి అక్కడి నుంచి ధాన్యపు గింజలను ఇస్తుంది. అదే విధంగా ఆ దుబ్బు అనేటువంటి దాన్ని గురించి వర్ణిస్తున్నారు. దేనికి? గరికకు సంబంధించినటువంటిది. గరిక అనేటువంటిది చాలా శ్రేష్టమైన వస్తువు. మామూలుగా మన భారతదేశంలో వస్తుగుణ దీపిక అని ఒక గ్రంథం ఉంది. అంటే ఏ వస్తువులో ఏ గుణం ఉంటుందో దానిని తెలియజేసేటువంటి గ్రంథం. బసవరాజీయం మొదలైనటువంటి ఆయుర్వేద గ్రంథాల్లో ఇవన్నీ ఉంటాయి. దాన్నే ఇంగ్లీష్ లో మెటీరియా మెడికా అంటారు. ఆ వస్తుగుణ దీపిక అనేటువంటి దాంట్లో ఈ దూర్వ అనేటువంటి దానికి సంబంధించినటువంటి విశేషాలు, అది శరీరంలో ఆరోగ్యానికి ఏ విధంగా సహకరిస్తుంది, దాంట్లో ఉండేటువంటి గుణాలు ఏమిటి, దాంట్లో ఉండేటువంటి మానవుడికి ఉపకారం చేసే లక్షణాలు ఏమిటి, తర్వాత దాని ప్రారంభం ఎట్లా ఉంటుంది, చివర ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దర్భ అనేది చూడండి, కుశాగ్ర బుద్ధి అంటాం మనం. కుశ అగ్రము అతి సూక్ష్మంగా ఉంటుంది. ఆ అతి సూక్ష్మంగా ఉన్నట్టుగా ఏ ప్రదేశానికైనా, ఏ వస్తువులోకైనా లోపలగా దూరి ప్రవేశించగలిగినటువంటి బుద్ధి విశేషాన్ని కుశాగ్ర బుద్ధి అంటాం. ఆ కుశ అగ్రము చాలా సూక్ష్మంగా, ఇంతకంటే సన్నది మరొకటి ఉండదు అనేటువంటి స్థితిలో ఉంటుందన్నమాట.
అడుగో అటువంటి దూర్వ అనే దాని గురించి చెప్తున్నారు. సహస్ర పరమా దేవి, అది దేవి. దూర్వ అనేటువంటిది దేవి. దేవి అంటే దివ్య లక్షణాలు కలిగినది. దివ్యం అంటే భూలోకంలో ఉండి పుట్టి చచ్చిపోయేటువంటి నశ్వర శీలము లేనటువంటిది, నశించే స్వభావము లేనటువంటి దానిని దివ్యము అని అంటారు. అటువంటి దాన్ని అంటే ఈ గరికను మంత్రం ఏం చెప్తోందంటే దేవి అని అంటోంది. దేవి అంటే దివ్యమైన లక్షణాలతో, అంటే భూలోక పరిధిని దాటి పైన ఉండేటువంటి దేవలోకాలు అని ఏవైతే ఉన్నాయో, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలని పైన 7 లోకాలు ఉన్నాయని అన్నారే, అటువంటి వాటిని అన్నిటినీ కలిపి దివ్యము అనేటువంటి పేరుతో మనం వ్యవహరిస్తాం. అటువంటి దివ్య లక్షణాలు మానవ లక్షణాల కంటే భిన్నంగా ఉంటాయి. మానవ లోకంలో ఉండేటువంటి వాటికంటే భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు స్వర్గంలో దేవతలు అనే మాట అన్నాం. దేవతలు అనేటువంటి వాళ్లకు మానవుల కంటే విలక్షణమైనటువంటి గొప్పమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనే సంగతి మనం అనేకమైన సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఎలాగంటే దేవలోకంలో ఉండేటువంటి వాడికి అస్వప్నుడు అంటారు. అంటే ఈ రెప్పపాటు లేదు వాడికి. భూమికి వాడి కాలు భూమికి ఆనదు. అంటే మన కాలు భూమి మీద ఆనిస్తే తప్ప మనం నిలవలేం. వాళ్ళు అట్టా కాదు. భూమి నుండి వాళ్ళు నించునేటువంటి స్థానం నుంచి భూస్పర్శ లేకుండా కొంచెం పైన నిలబడగలుగుతారు వాళ్ళు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి జర మరణములు లేని వాళ్ళు. జర అంటే మృత్యువు, ముసల్తనము, మృత్యువు లేనిటువంటి వాడు. ఇవి దివ్య లక్షణాలు. అటువంటి దివ్య లక్షణాలు కలిగినటువంటి ఈ గరిక దూర్వ అనేటువంటి దేవి సహస్ర పరమా, సృష్టిలో అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వస్తుజాతము వేల కొలది ఉంటే దాంట్లో పరమ అత్యంత శ్రేష్టమైనది. ఇప్పుడు మర్రి చెట్టు, వటవృక్షం ఉంది, గోవు ఉంది, తర్వాత మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో విశిష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఉన్నాయి. అలాగే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, మరి పగలు రాత్రి మొదలైనటువంటి గొప్ప గొప్ప లక్షణాలు కలిగినటువంటివి. తిథులు, వారములు, నక్షత్రములు, ఇవన్నీ కూడా మేలుజాతి వస్తువులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు. అటువంటివి వేల కొలది ఉంటే అందులో అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ దూర్వ అని మంత్రవాక్యం చెప్తోంది. సహస్ర పరమా అంటే అది అర్థం. సహస్రములలో అంటే వేల కొలది ఉండేటువంటి విశిష్ట లక్షణాలు కలిగినటువంటి భూలోకంలో ఉండే పదార్థ జాతంలో పరమ చాలా గొప్పది, అత్యుత్కృష్టమైనటువంటిది ఈ గరిక. మామూలుగా లోకంలో ఏమిటంటే అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాద్ అనాదరో భవతి మలయే భిల్ల పురంధ్రి చందన తరుకాష్టమింధనం కురుతే అని ఒక మాట ఉంది. అతి పరిచయం వల్ల దాని గొప్పతనాన్ని మనం గుర్తించాం. ఇప్పుడు ఉదాహరణకు తల్లి ఉంది, తల్లి మాతృదేవోభవ అని వేదం అనుశాసనం చేస్తోంది. కానీ మనకు సన్నిహితంగా ఉండటం వల్ల, మన మీద అపారమైనటువంటి వాత్సల్యం ఉన్నందువల్ల తల్లి యొక్క మహిమను, గొప్పతనాన్ని మనం గుర్తించలేం బాల్యంలో. ఆ రకంగానే ఈ దూర్వ మొదలైనటువంటివి, ఆవు మొదలైనటువంటివి, గంగా నది మొదలైనటువంటి వాటి యొక్క గొప్పతనం అనేటువంటిది ఇప్పుడు ఆధునికులు అనేకమైనటువంటి టెస్టులు చేసి నిరూపించారు. గంగా నదికి పవిత్రత వస్తుంది, గంగా నది నీరు ఎంతకాలం ఉన్నా కానీ చెడిపోకుండా ఉంటుంది అన్నారు. అట్లాగే దర్భలు, ఓవు మొదలైనటువంటి వాటి యొక్క విశిష్టతను గురించి ప్రాచీన వేదవాక్యాల్లో ఇప్పుడు పరిశోధన చేసి కనుక్కునేటువంటి మహారహస్యాలన్నీ అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. దాన్నే
ఒక మాటతో చెప్తోంది ఈ మంత్రం. సహస్ర పరమాదేవి. సహస్ర పరమ. సహస్ర అంటే వేల కొలది ఉండేటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి, అందరికీ ఏదో ఒక విధంగా ఉపకారం చేసి వాళ్ళ బ్రతుకులో ఒక ఆనందాన్ని కలిగించేటువంటి పదార్థ జాతం ఏమైతే ఉందో, వేల కొలది ఉన్నాయో, అందులో అత్యుత్కృష్టమైనటువంటిది దూర్వ అని చెప్తున్నారు. సహస్ర పరమాదేవి శతమూల. ఆ దుబ్బు ఉంది చూడండి, ఆ దుబ్బు కింద వందల కొలది మూల పదార్థాలు ఉంటాయి. అంటే ఈ పైకి వచ్చినటువంటి కాడ లాంటివి, దానికి కారణమైనటువంటి ఆ వ్రేళ్లు అంటామే, ఆ వ్రేళ్లు అనేటువంటివి శతాధికంగా వందల కొలది ఉంటాయి. శతమూల, శతాంకుర. అందుకనే ఒక్కొక్క మూలం నుంచి ఒక్కొక్క కాడ బయటకు వస్తుంది. తక్కిన చెట్లకు ఈ తృణజాతికి ఉండేటువంటి భేదాన్ని గమనించండి. ఒక మర్రి విత్తనం భూమిలో వేస్తే ఒక చెట్టే వస్తుంది. కానీ ఈ దూర్వ దానికి సంబంధించినటువంటి విత్తనము అక్కడక్కడే కొన్ని వందల వేల కొద్ది మూలాలని తయారు చేసుకుని, ఆ పైకి వచ్చేటువంటివి వందల కొలది ఉండేటువంటి పరకల్లాగా పైకి వచ్చేటువంటి వాటికి మూల కారణం అవుతోంది. దాన్నే చెప్తున్నారు శతమూల శతాంకుర. శతమూల శత అంకుర. వేళ్ళు వేరు మొట్టమొదటిగా పైకి పొడ చూపినటువంటి దాన్ని అంకురము అంటారు. విత్తనము, అంకురము, తర్వాత కాడ, కాండము, కొమ్మలు, రెమ్మలు మొదలైనటువంటివి చెట్టు యొక్క భాగాలు ఉన్నట్టుగా. దాన్నే ఇక్కడ శతమూల శతాంకుర. ఇది ఏం చేస్తుందిట? సర్వగం హరతు మే పాపం. మే నాకు సంబంధించినటువంటి సర్వం పాపం. సర్వం పాపం అంటే సమస్తమైనటువంటి పాపాన్ని. పాపము పుణ్యము అంటే ఏమిటండి? మనం పాపం పుణ్యం, వాడు పాపి వీడు పుణ్యవంతుడు అని రకంగా అంటూ ఉంటాం. అసలు పాపము పుణ్యము అంటే ఏమిటి? పాపం అంటే చెడు ఆలోచన వల్ల కలిగినటువంటి దుష్ఫలితము పాపం. మంచి భావన వల్ల కలిగినటువంటి సత్ పదార్థం ఏదైతే ఉందో దాన్ని పుణ్యం అంటారు. ఉదాహరణకు ఒక ఆవును మనం పెంచాం, దానికి ఆ గడ్డి పలకలు, మేల్జాతి కుడితి, మన తౌడు మొదలైనటువంటివి పెట్టి దాన్ని చక్కగా పోషించాం. పోషిస్తే అది ఏం చేస్తోంది? మనకు అమృతప్రాయమైనటువంటి పాలన ఇస్తోంది. అనేకమైనటువంటి విశిష్ట లక్షణాలు కలిగినటువంటి క్షీరం, పాలు అనేటువంటి దాన్ని మనకి ఇస్తోంది. అందుకనే గోవుని మాత అన్నాం. ఎందుకంటే చూడండి, గోవులో ఉండేటువంటి విశిష్టత, తన బిడ్డకు కొంచెం ఇస్తుంది, తక్కిన వాళ్ళకి, లోకానికి మిగతాదంతా కూడా ఇస్తోంది. ఈ రకంగా మానవుడు ఎవడి గుట్టలో ఆ రకంగా ఒక తల్లి పిల్లవాడికి పాలు ఇస్తోంది అంటే అయిపోయింది. మన పాలని వేరే ఎక్కడ ఇతరులకు పంచి పెట్టదు, మన పిల్లవాడికి మాత్రమే ఇస్తుంది. గోవు అట్లా కాదు, తన బిడ్డకు ఇస్తోంది, తన బిడ్డలు కాని మనుష్య జాతికి అంతటికి కూడా ఇస్తోంది. అందుకనే గోవు చాలా గొప్పది. శ్రీమాత, ఆ బ్రహ్మవైవర్త పురాణం మొదలైనటువంటి వాటిల్లో గో మహాత్మ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. భాగవతం మొదలైన వాటిల్లో కూడా అది ఉందన్నమాట. కనుక ఈ దూర్వ అనేటువంటిది శతమూల శతాంకుర అయి సర్వం పాపం హరతు. నేను చేసినటువంటి పాపాన్ని, పాపం అంటే చేయరాదు అని శాస్త్రాలు చెప్పినటువంటి పనులు, వాటి వల్ల చెడు ఫలితం వస్తుంది. ఉదాహరణకు సంధ్యాకాలంలో నిద్రపోరాదు, సంధ్యాకాలంలో సంధ్యావందనం చెయ్యాలి అని అహరహ సంధ్యాముపాసీత అనే వేదవాక్యము మనకు ఒక నిర్దేశం చేస్తోంది. అయితే ఆ సరిగ్గా సంధ్యా సమయంలో
అంటే రాత్రికి పగటికి, పగటికి రాత్రికి జాయింట్ లాగా ఉండేటువంటి ఆ సమ్యక్ ధీ అనేటువంటి ఆ సంధ్యాకాలంలో మనం అందరం కూడా నిద్ర లేస్తున్నామా, చేయవలసిన పనులు చేస్తున్నామా, సంధ్యావందనం మొదలైనటువంటి వాటిని ఏమైనా చేసి మనం ఆ దాని వల్ల పొందవలసినటువంటి ప్రయోజనం పొందుతున్నామా? అట్లా పొందటం పుణ్యం, పొందకపోవటం పాపం. అందుకనే ఒక ఆయన చాలా చక్కగా చెప్పారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. ఒక్క శ్లోకంలో చెప్తానండి, కోట్ల కొలది గ్రంథాల్లో ఏం చెప్పారో దాన్ని ఒక్క శ్లోకంలో చెప్తాను అన్నాడు. ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఒక శ్లోకం అయిపోయింది కనుక మిగిలింది శ్లోకమే. దాంట్లో చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్కవానికి కొంచెం ఉపకారం చేస్తే వాడికి అన్నం ఉందో లేదో, వాడి ఇంట్లో దీపం ఉందో లేదో, మనకు ఉండేట్టుగా వాడికి కూడా అన్ని ఉన్నాయా లేవా అని ఈ రకమైనటువంటి ఆలోచనలు చేసి, నేను ఏ ఏ పదార్థములు ఉన్నందువల్ల ఏ లోపము లేకుండా ఎట్లా జీవిస్తున్నానో అట్లాగే పరుడు కూడా జీవించాలి అనేటువంటి భావనతో తాను అనుభవించేటువంటి సుఖప్రాప్తి సాధనాలు తక్కిన వాడికి కూడా కాస్త ఇవ్వటం అనేటువంటిది పుణ్యం. దాన్నే పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం. ఇంకా పాపాయ పరపీడనం. చాలా మంది వాళ్ళ మనస్సులో ఒక భావన పైకి చెప్పినా చెప్పకపోయినా సృష్టిలో చాలా మంది దృష్టిలో ఏమనుంటుందంటే, చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అనే భావన ఉంటుంది. నేను తినాలి, నా వాళ్ళు తినాలి, పక్కవాడు తిన్నా తినకపోయినా నాకు అక్కర్లేదు అనేటువంటి భావంతో ఉంటారు. దాన్నే పర పీడనం అంటారు, ఇతరులను పీడించడం. తనకు తినాలి అని అంటే ఎట్లా తినాలి? ఎక్కడో ఒకడి నుంచి సంపాదించాలి. ఆ సంపాదించడానికి 3 మార్గాలు ఉన్నాయని అన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. బెగ్, బారో ఆర్ స్టీల్. అడుక్కో, లేకపోతే అప్పు చెయ్యి, లేకపోతే దొంగిలించు అని అన్నారు. ఈ అడుక్కోవటం గాని, అప్పు చేయటం గాని, దొంగిలించటం గాని, ఈ 3 పనుల వల్ల ఇతరుడు బాధపడతాడు. అదే పరపీడనం. దానివల్ల మనకు వచ్చేది ఏమిటి? పాపం. ఈ పాపం అనేది ఏ రూపంలో ఉంటుంది? మనకు వచ్చేటువంటి రోగాలు, ఇతరమైన బాధలు, భూకంపాలు మొదలైనటువంటి సాముదాయికంగా వచ్చేటువంటి ఇబ్బందులు, వీటి వల్ల మనం పాప ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా ఈ మాటలు వాడుతూ ఉంటాం. వాడు పాపి, వీడు పుణ్యాత్ముడు అని ఇట్లా అంటుంటాం. కానీ పాపం అంటే ఏమిటి అసలు? పాపం అంటే మనకు చెడు ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్యవహారం. పుణ్యం అంటే మనకు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్యవహారం. ఏదైనా ఒక ఊళ్ళో చదువుకోవడానికి తగినటువంటి వెసులుబాటు లేదనుకోండి, ఎవరికైనా ఒక బుద్ధిమంతుడికి ఈ ఊళ్ళో ఒక పాఠశాల పెట్టిస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆయనకి పిల్లలు లేరు, కానీ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరూ నా వాళ్లే అనేటువంటి భావనతో తన ఆస్తినంతా తీసి అవతల వాడి ఒక పాఠశాల పెట్టిస్తాడు ఒక మహానుభావుడు. అలాగే ఒక సత్రాన్ని కట్టిస్తాడు. ప్రయాణికులందరూ కూడా భోజనం చేయటానికి, సుఖంగా కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి ఒక సత్రాన్ని కట్టిస్తారు. అలాగే ఒక బావి, సో ఎంతమంది అయినా సరే దిగి మంచి అమృతప్రాయమైనటువంటి నీళ్లు తీసుకోవడానికి వీలైనటువంటి దాన్ని తటాకం, చెరువు, అలాగే చెరువును నిర్మిస్తూ ఉంటారు. పాతకాలపు రాజులు, రెడ్డి రాజులు మొదలైనటువంటి వాళ్ళు ఈ వాపి, కూప, తటాకాది పుణ్యకార్యాలన్నీ కూడా ఒకరికంటే ఒకరు పోటీ పడి చేశారు. ఇప్పుడు కృష్ణదేవరాయల పీరియడ్ లో ఉండేటువంటి అనేకమైన ఊళ్ళల్లో నాగులాపురం మొదలైనటువంటి ఉన్నాయి. ఆ రాయలవారి
తల్లి పేరుతో ఆయన చెరువులు మొదలైనవన్నీ తవ్వించారు అని మనకు చరిత్ర చెప్తోందనమాట. ఇగో ఇటువంటి పర ఉపకారం. పరుడు అంటే నిజానికి ఎవరు పరుడు కాదు, అందరం మనమే, ఏకమే, ఉన్నది ఒక్కటే. కానీ లౌకికమైన వ్యవహారం దృష్టితో నేను వాడు అనేటువంటి భేదంతో మాట్లాడుకున్నప్పుడు ఆ పరుడికి నీ శక్తికి ద్రోహం చేయకుండా చేసేటువంటి ఉపకారం ఏదైతే ఉందో దాన్నే పుణ్యము అంటారు. అపకారం ఏదైతే ఉందో దాన్నే పాపము అంటారు. ఈ పుణ్యము పాపము అనేటువంటివి రెండు ఖచ్చితంగా మనిషికి ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. పుణ్య ఫలం చేత సుఖము, పాప ఫలం చేత దుఃఖము లభిస్తూ ఉంటుంది. ఒక చమత్కారమైన శ్లోకం ఉంది సంస్కృతంలో, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవా. పుణ్యము సంబంధమైనటువంటి ఫలం నాకు కావాలి, పుణ్యం మాత్రం చేయను. నా పాప ఫలం ఇచ్చంతి, పాపం వద్దురో వద్దు నాయనా అని మొత్తుకుంటూ ఉంటాడు, పాపమే చేస్తూ ఉంటాడు. పాపం చేస్తే పాపమే వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుంది, పుణ్యఫలమే వస్తుంది. కానీ మనిషికి ఆ ప్రవృత్తిలో ఈ జ్ఞానం ఉండదు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. కొంతమంది నిష్కారణంగా ఇతరులను హింసిస్తూ ఉంటారు. ఒక చేతిలో ఒక కర్ర ఉంటే రోడ్డు మీద పోతున్నప్పుడు అక్కడ ఏ ఆవో ఉంటే దాన్ని కొడతాడు. అది నేనేం చేయలేను కానీ కొడుతూ ఉంటాడు. అది ఏమిటంటే అంతరంగంలో ఉండేటువంటి చెడు భావాల ప్రేరణ వల్ల అవి వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటినే పాపములు అంటారు. కాబట్టి దూర్వా సర్వగుంహరతు మే పాపం. ఆ దూర్వా అనేటువంటిది నాకు సంబంధించినటువంటి సర్వమైనటువంటి పాపాన్ని హరించుగాక. ఏమండి, ఎక్కడో వచ్చినటువంటి గడ్డి పలక కొన్ని కోట్లుగా ఉండేటువంటి మనుష్యులలో హృదయాల్లో ఉండేటువంటి పాపము అనే దాన్ని ఎట్లా హరిస్తుంది? దీని వెనకాల ఉండేటువంటి శాస్త్రీయమైనటువంటి ఏమిటి, కార్యకారణ సంబంధం ఏమిటి అనేది కూడా మనం ఆలోచించాలి. అక్కడెక్కడో ఉండేటువంటి దూర్వ నీ హృదయంలో ఉండేటువంటి పాపభావాన్ని ఎలాగా తొలగించాలి అని అంటే, ఇగో ఇటువంటి మంత్రాలు మనకేం చెప్తున్నాయంటే, అయ్యా దూర్వలో ఉండేటువంటి గొప్పతనాన్ని గమనించి దానిని ప్రార్థించు. ఆ ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అది నీకు చేసేటువంటి ఉపకారం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి పరిసరాల్లో ఒక గరిక దుబ్బు ఉందనుకోండి, దాని నుండి వచ్చేటువంటి గాలి, దానిలో ఉండేటువంటి వస్తు గుణం అంటే శరీరంలో ఉండేటువంటి రోగాదుల్ని తొలగించడం మొదలైన శక్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని వస్తు గుణం అంటారు అనమాట. అవన్నీ నువ్వు అడిగినా అడక్కపోయినా అవి జరుగుతూనే ఉంటాయి కదా. ఇదివరకు మనం అనేక పర్యాయాలు చెప్తున్నాం, ఆ పక్క వాళ్ళ ఇంట్లో ఏదో వంటకం చేస్తుంటే ఆ వాసన వల్ల వాళ్ళ ఇంట్లో ఈ పని జరుగుతోంది అని మనం గమనిస్తున్నట్టు. అట్లాగే ఈ దూర్వా మొదలైనటువంటివి నువ్వు అడిగినా అడక్కపోయినా వాటి పని అవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఆ దూర్వ మీద నుంచి వచ్చేటువంటి గాలి, ఆ దూర్వతో మనకు ఉండేటువంటి స్పర్శ, దాన్ని పట్టుకోవడం, చేత్తో పట్టుకోవటము మొదలైన వాటి చేత ఒక విధమైనటువంటి మన శరీరంలో ప్రకంపనలు తయారై ఆ ప్రకంపనలు లోపల ఉండేటువంటి వాడికి అపకారం చేయాలి, వీడికి కొల్లగొట్టాలి మొదలైనటువంటి భావాన్ని తొలగిస్తాయన్నమాట. అట్లా తొలగించమని ప్రార్థన చేయటమే మన వంతు. అవి ఎట్లాగో చేస్తూ ఉంటాయి. కానీ గుర్తించి, ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం మనం, తెలిసి రామ భజన చేయవే మనసా అని అన్నారే, ఆ రకంగా తెలిసి ఆ దూర్వను ప్రార్థించినట్లయితే మనం దాని ప్రయోజనాన్ని విశేషంగా పొందుతున్న అనుభూతిని కలుగుతుంది మనకు. కాబట్టి సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. దూర్వాట దుస్వప్ననాశిని, పాడు కలలు పీడకలలు అని లోకంలో వ్యవహారం ఉంది. మనం నిద్రపోయిన తర్వాత
అనేకమైన కళలు వస్తూ ఉంటాయి. ఆ కళ యొక్క జ్ఞానము మనకు తెల్లవారిన తర్వాత, లేచిన తర్వాత అనుభవంలోకి వస్తుంది. కళ అనుభవించేటప్పుడు ఉంటుంది కానీ దానికి ఇంకొకడికి చెప్పడం కానీ, లేకపోతే మనం ఒకసారి మనస్సులో స్మరించడం కానీ తెల్లవారిన తర్వాత, రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చిందండి అంటాడు. రాత్రి నాకు ఒక పీడ కళ వచ్చిందండి అంటాడు తెల్లవారి లేచిన తర్వాత. కళ అంటే అసలు ఏమిటి? కళ అనే దాని గురించి భావించవలసిన విషయాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 దశలు ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిన విషయమే. మెలకువ ఉండటం, తర్వాత కలలు కంటూ ఉండటం, గాఢ నిద్ర. 3, ఈ 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 ఉన్నాయి. ఈ మూడింటిని మనం విశ్లేషణ చేసుకుంటే దేనిని జాగ్రత్త అవస్థ అంటారు, దేనిని స్వప్నావస్థ అంటారు, దేనిని సుషుప్తి అవస్థ అంటారు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. జాగ్రత్త అంటే ఒకటే ప్రమాణం. మన 5 ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను నేరుగా లోపలికి తీసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి దశను జాగ్రత్త అవస్థ అంటారు. మనం ఆహారం తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి శరీరంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా అలసిపోయి మాకు కాస్త విశ్రాంతి కావాలి అని అంటాయి. అప్పుడే మనకు నిద్ర అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అయితే అంటే కన్ను మూసుకుపోతుంది, ముక్కు వాసన చూడటం అనేటువంటిది తగ్గిపోతుంది, చెవి వినికిడి, పరిశజ్ఞానం పోతుంది. కాబట్టి అంటే ఏమిటనమాట, 5 ఇంద్రియముల యొక్క వ్యాపారాలు అవి కూడా నిద్రపోతాయి, అవి కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ మనస్సు మాత్రం మేలుకునే ఉంటుంది. ఆ మనస్సు, మేలుకొని ఉన్న మనస్సు అనేకమైనటువంటి ఊహలు దానంతటది మనకు సంబంధం ఉన్నా లేకపోయినా వెనుక జన్మలో, ఈ జన్మలో, భూతకాలంలో జరిగిన వాటిని అన్నిటినీ కూడా సినిమా రీల్ లాగా లోపల తిప్పుకుంటూ ఉంటుంది. అందులో కొన్ని ఈ జన్మకు సంబంధించినవి కూడా కాకపోవచ్చు, వెనక జన్మల్లో ఉండేటువంటివి కూడా కావచ్చు. చిత్రమైన కళలు వస్తూ ఉంటాయి మనకు. కాబట్టి ఇంద్రియాలు నిద్రపోయి మనస్సు మేల్కొన్నప్పుడు మన మనస్సులో కలిగేటువంటి భావ